హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మెకానిక్ శివాజీని. మీకు చెప్పే టాపిక్ ఏంటంటే, ఇవాళ మనకు మేజర్గా వస్తున్న కంప్లైంట్స్ ఏంటంటే, ఆయిల్ సర్వీస్ చేసిన తర్వాత మనకి కూలెంట్ వాటర్ తగ్గటం అని, ఇంజన్లు తగ్గటం అని అనే కంప్లైంట్స్ అనేది వస్తున్నవి. అవి రాకుండా వచ్చినా కానీ కస్టమరు టెన్షన్ పడకుండా, ట్రస్ట్ ఫీల్ అవ్వకుండా ఉండే విధంగా మనం అయితే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. జస్ట్ మనం కూలెంట్ వాటర్ మార్చామనుకో, ఆ వెహికల్కి ఎన్ని లీటర్లు పడుతుంది కూలెంట్ ఆయిల్, ఓకేనా, మనం ఎంత పోసాము, ట్రయల్ చూసిన తర్వాత వాటర్ ఏమైనా పట్టిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్, వాటర్ అయితే దీనికి ఒక 6 లీటర్లు పడుతుంది, ఓకేనా, జస్ట్ 4 లీటర్లు పట్టాయి సార్, ఇంక 2 లీటర్స్ దాకా పడతాయి. ఆల్రెడీ ట్రయల్ వెళ్ళి వచ్చాము, ఒక ½ లీటర్ పట్టినాయి, ఇంకొక లీటర్ దాకా సుమారు పడతాయి. ఆ లీటర్ వాటర్ మీరు చెక్ చేసుకోండి సార్, అది 1 డేలో పట్టవచ్చు, 2 డేస్లో పట్టవచ్చు అని చెప్తే కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఏమవుతుందంటే, కస్టమర్ ట్రావెల్ చేసేటప్పుడు కానీ, లేదా దాని కిరాయిలకి వెళ్ళేటప్పుడు కానీ కస్టమర్కి అది కొంచెం వాటర్ తగ్గడం వల్ల ఏమైనా అవుతుందో ఏంటి టెన్షన్, కస్టమర్లు లోన ఫేస్ అని చూస్తుంటారు అనే టెన్షన్ లేకుండా కస్టమర్కి మనం ఆయిల్ సర్వీస్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే వెహికల్ అనేది కస్టమర్ అనేది చాలా సాటిస్ఫాక్షన్గా తీసుకొని ముందు ఒక టెన్షన్ లేకుండా అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి ఇంప్రూవ్మెంట్ కోసం, మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు కస్టమర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా, కస్టమర్ రోడ్డు మీద తిరిగేటప్పుడు ఏమేమి బాధ్యతలు తీసుకోవాలో అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.